దేవుని పరిశుద్ధ నామమునకు చేరువచ్చినటువంటి ప్రియులందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ధ్యానంలో పాట పాడటానికి నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తూ, ఓ నేస్తమా ప్రియ నేస్తమా అనేటువంటి ఓ నేస్తమా ప్రియ నేస్తమా నీ హృదయము ప్రభుకియుమా, నీ హృదయము ప్రభుకియుమా. నీలోనే తాను నివసింపగోరి నిన్నడుగుచున్నాడు, సమర్పింపవా ఓ నేస్తమా ప్రియ నేస్తమా నీ హృదయము ప్రభుకియుమా, నీ హృదయము ప్రభుకియుమా. హృదయమన్నిటి కన్నా ఘోరము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది. హృదయమన్నిటి కన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది. గ్రహించినావా నీ హృదయ స్థితిని నేడు, గొప్ప దేవుని చెంత చేరు, ఆయనే నిన్ను వింతగా మార్చు. గ్రహించినావా నీ హృదయ స్థితిని నేడు, గొప్ప దేవుని చెంత చేరు, ఆయనే నిన్ను వింతగా మార్చు. ఓ నేస్తమా ప్రియా నేస్తమా నీ హృదయం ప్రభుకియుమా, నీ హృదయము ప్రభుకియుమా. మనుషుని హృదయములో నుండి బయలు వెడలినవన్నీయు, కామ క్రోధ మోదలోబా మదమత్సరములింకెన్నో. మనుషుని హృదయములో నుండి బయలు వెడలినవన్నీయు, కామ క్రోధ మోదలోబా మదమత్సరములింకెన్నో. మనుషుని అపవిత్రతకు గురి చేయుచున్నవిగా, మనసులో నెమ్మది లేక జీవించుచున్నావా. మనుషుని అపవిత్రతకు గురి చేయుచున్నవిగా, మనసులో నెమ్మది లేక జీవించుచున్నావా. ఓ నేస్తమా ప్రియా నేస్తమా నీ హృదయము ప్రభుకియుమా, నీ హృదయము ప్రభుకియుమా. నీ హృదయ మందిరాన ప్రభు ఉండాలని కోరుతూ, నీ హృదయ వాకిట నిలచి తట్టుచున్నాడు పిలచి. నీ హృదయ మందిరాన ప్రభు ఉండాలని కోరుతూ,
నీ హృదయ వాకిట నిలచి తట్టుచున్నాడు పిలచి. తెరువంగలేవా నీ హృదయ తలుపును నేడే, నీలో సదా ప్రభువు నీతో సహవాసముండా. తెరువంగలేవా నీ హృదయ తలుపును నేడే, నీలో సదా ప్రభువు నీతో సహవాసముండా. ఓ నేస్తమా ప్రియా నేస్తమా, నీ హృదయము ప్రభుకియుమా, నీ హృదయము ప్రభుకియుమా. ఎన్నో పాటలు పాడుచున్నను, ఎన్నో బోధలు విన్నాగాని మారకున్నది మానవ హృదయం. గమనించి చూడగా ఎన్నో పాటలు పాడుచున్నను, ఎన్నో బోధలు విన్నాగాని మారకున్నది మానవ హృదయం. గమనించి చూడగా ఇదే అనుకూలమైన మంచి తరుణము ప్రియుడా. ముదమార మదిలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకో. ఇదే అనుకూలమైన మంచి తరుణము ప్రియుడా. ముదమార మదిలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకో. ఓ నేస్తమా ప్రియా నేస్తమా, నీ హృదయము ప్రభుకియుమా, నీ హృదయము ప్రభుకియుమా. నీలోనే తాను నివసింపగోరి నిన్నడుగుచున్నాడు, సమర్పింపవా. ఓ నేస్తమా ప్రియా నేస్తమా, నీ హృదయము ప్రభుకియుమా, నీ హృదయము ప్రభుకియుమా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలంలో మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ధ్యానించడానికి చేరువచ్చినటువంటి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రభు సంఘ సభ్యులకును, అలాగనే తెలంగాణ బైబిల్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకును క్రీస్తునామంలో వందనాలు. ఈరోజు ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం గురించి ధ్యానించబోతా ఉన్నాం ప్రియులారా. ఇప్పుడే మన ప్రియులు శ్రీనివాస్ గారు చాలా చక్కగా 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనం వరకు చక్కగా చదివి ఉన్నారు. వారికి వందనాలు తెలియజేస్తూ పాఠంలోకి వెళ్దాము. ఈ ఫిలదెల్ఫియా సంఘము క్రీస్తు ప్రభువు అత్యధికంగా ప్రేమించి ఉన్న సంఘము అనేటువంటి విషయాన్ని ముందుగా గమనించాలి. అంటే దీని టైటిల్గా మనం ఏం పెట్టుకోవచ్చు అంటే, యేసుక్రీస్తు వారు అత్యధికంగా ప్రేమించుచున్న సంఘము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము యేసుక్రీస్తు వారిని, లేక యేసుక్రీస్తు వారి యొక్క శక్తికి, లేక ఆయన యొక్క సర్వాధికారానికి లోబడినటువంటి సంఘము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కారణం ఏంటంటే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడు అయిన సత్యస్వరూప్యకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఎవరి పరిశుద్ధుడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు యొక్క తాళపు చెవిని బడల్చిన వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఉదాహరణకి గ్రంథంలోకి వెళ్ళి ఒకసారి
పాత నిబంధనలో యెషయా గ్రంథానికి వెళ్దాం. ఒకసారి మీ బైబిల్ని యెషయా గ్రంథం తిప్పుకోండి. 22వ అధ్యాయంలోకి రండి. ఒకసారి యెషయా గ్రంథము 22వ అధ్యాయ భాగంలోకి వెళ్ళినట్లయితే 22వ అధ్యాయము మరలా వచనం కూడా 22వ వచనాన్ని చూద్దాము. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడు మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు అనే విషయాన్ని ఇక స్పష్టంగా గ్రంథకర్త మనకు తెలియచేస్తూ ఉన్నాడు. పిల్లరా, నిజమే, దావీదు ఇంటి తాళమును తీయగలిగినటువంటి వాడు ఎవరున్నారు ఈ భూమి మీద? యేసుక్రీస్తు వారు తప్ప. దావీదు అంశంలో వచ్చినటువంటి వాడు ఎవరు? యేసుక్రీస్తు వారు తప్ప. కనుక ఈ విషయాన్ని మనము క్రొత్త నిబంధనలో ఎక్కడ చూడగలమంటే ప్రియులరా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఆ దావీదు యొక్క తాళపు చెవుని తీసినటువంటి వ్యక్తిగా ఆ యేసుక్రీస్తు వారి యొక్క సంఘాన్ని మరి ఏర్పాటు చేయడం కొరకు యూదుల మధ్య మాట్లాడుతూ వచ్చాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 30 నుంచి 36 వచనం ఒకసారి మీ బైబిల్ని వెనక్కి తిప్పుకొని చూడండి. 30 వచనం. సహోదరులారా, మూల పురుషులకు దావీదు గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. ఇక్కడ అపోస్తుల కార్యములు రాస్తున్నటువంటి లూకా తెలియజేస్తున్నాడు. కానీ ఇక్కడ మాట్లాడేది ఎవరంటే పౌలు గారు పరిశుద్ధాత్మ చేత. సంఘం స్థాపించబడింది. సంఘంలో మొట్టమొదటిగా 12 మంది శిష్యులు సంఘ సభ్యులయ్యారు. వారు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం పొందారు. అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ చేరువచ్చినటువంటి పెంతెకొస్తు పండగ దినాన్ని ఆచరించడానికి చేరువచ్చినటువంటి 17 దేశపు వారు అయిన యూదులు వారి వారి స్వభాషలో అర్థమైంది. ఇది మీ అందరికీ తెలుసు. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతను ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చొనిబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టుపెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాడు. ఎక్కడ దావీదు, ఎక్కడ యేసుక్రీస్తు వారు? ఆలోచన చేయండి. ఎక్కడ దావీదు, ఎక్కడ యేసుక్రీస్తు వారు? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది 2022 సంవత్సరాల క్రితం. మరి దావీదు ఉన్నదేంటి? 2022 సంవత్సరాలకు వెనక సుమారు 700 సంవత్సరాలు యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ప్రవక్త అయినటువంటి యెషయా యేసుక్రీస్తు వారి గురించి ప్రవచించాడు. అంతకంటే మనం ముందు వెళ్ళినప్పుడు సుమారు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు, అంటే 3522 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ సన్నివేశము. దావీదంట యేసుక్రీస్తు వారికి దేహం కులిపోలేదని, ఆయన దేహము విడవబడలేదని ముందుగా తెలుసుకున్నాడంటే ఇది ఎక్కడ సాధ్యమండి? అంటే ఇది కేవలము దేవుని యొక్క కార్యాలను జరిగించేటువంటి వారికి మాత్రమే జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది చెప్పేటువంటి వాడు. ఇక్కడ యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడంటే దావీదు యొక్క గొప్పతనము, దావీదు యొక్క అంశంలోంచి, అంటే దావీదు యొక్క గోత్రంలోంచి యూదా గోత్రపు సింహము రాబోతూ ఉన్నాడనేటువంటి విషయాన్ని 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాము. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత, నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీ పితరులతో పాటు నువ్వు నిద్రించిన తర్వాత నీ సంతతిలో ఉన్నటువంటి వారిని హెచ్చించి వారికి రాజ్యమును స్థిరపరిచింది. మరి రాజ్యం అంటే ఏంటది? దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, అది ఎన్నటికీ నీ నాశనం కలగదు, అది దాన్ని పొందిన వారికి తప్ప మరి ఎవరికి నీ చెందదు, అది ముందు చెంపిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి అది మాత్రమే నిత్యము నిలుచును అని చెప్పబడింది. దానియేలు ప్రవక్త ప్రవచించాడు. ఏంటి ఆ రాజ్యము? ఆల్రెడీ అక్కడ 4 రాజ్యాల గురించి చెప్పాడు. బబులోను రాజ్యం ఉంది, బబులోను సామ్రాజ్యం, ది గ్రేట్ నెబుకద్నెజరు పరిపాలన చేశాడు. నెబుకద్నెజరు యొక్క బుద్ధిహీనతను బట్టి దేవుడు గడ్డి మేపించాడు, పశువులు మేసే గడ్డిని. మరి ఆ యొక్క బబులోను సామ్రాజ్యం కోల్చబడింది. దానికంటే కూడా చాలా తక్కువ రాజ్యమైనటువంటి మాదియా పారసిక సామ్రాజ్యం వచ్చింది, 2వ రాజ్యం. మాదియా పారసిక సామ్రాజ్యాన్ని వెళ్ళినటువంటిది దర్యావేషు, అహర్షరోషు. వారిని తలదన్నేటువంటి మరొక రాజ్యం వచ్చింది. కేవలం 33 సంవత్సరాలే బ్రతికాడు అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు దేశస్థుడు.
గ్రీకు సామ్రాజ్యం ప్రపంచం మొత్తం విస్తరించింది. భారతదేశానికి వచ్చి పోరంకి అనేటువంటి పురుషోత్తములు అనేటువంటి వాడి మీద ఓడిపోయాడు. మన దేశాన్ని మనకి ఇచ్చేసి భారతదేశం వెళ్ళిపోయాడు. 33 సంవత్సరాల యవన ప్రాయంలో ఆయన కలిగినటువంటి అనేక కత్తి దెబ్బల వలన ధనువాత వచ్చి చచ్చిపోయాడు. మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యాన్ని గడగడలాడించి మరి పైకి లేచినట్టు మరొక రాజ్యమే రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యాన్ని బోల్డంతమంది పరిపాలన చేశారు. లూకాసు వార్త మనము చూసినప్పుడు అక్కడ చతుర్థాధిపతి అయినటువంటి హేరోద్ అని చాలామంది ఉన్నారు. వారందరూ ఏలుతూ వచ్చారు. ఆ ఏలుబడిలో చేతి సహాయం లేని ఒక చిన్న రాయి వచ్చి పైన చెప్పిన రాజ్యములన్నింటినీ కూల్చేసింది అని అన్నాడు. ఆ చేతి సహాయం లేని చిన్న రాయి ఎవరో తెలుసా? ఈనాడు ఆయన పేరును ధరించుకున్నటువంటి బిడ్డలుగా క్రైస్తవులుగా పిలవబడేటువంటి మనకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. ఆ క్రీస్తు ప్రభువు చేతి సాయం లేని రాయిగా వచ్చి పైన చెప్పిన 4 రాజ్యాలన్నింటినీ కూల్చేశాడు. ఆ రాజ్యం ఏంటంట? ఆ రాజ్యం నిత్యము నిలుస్తుంది అన్నాడు. ఏ రాజ్యం అది? ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినప్పుడు, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ సంతతిని హెచ్చించి, నీ గర్భం నుంచి నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతను స్థిరపరచదును. అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, దానికి అన్నిటికీ నాశనం కలదు, అది దాన్ని పొందిన వారికి తప్ప మరి ఎవరికి చెందదు అన్నాడు సమూయేలు ప్రవక్త. చాలామంది అనుకున్నారు కదా, దావీదుకును బెత్షెబాకు పుట్టినటువంటి 2వ కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా కట్టబడే దేవాలయం అనుకున్నారు. సొలొమోను దేవాలయం 7 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా కట్టబడింది. కానీ రాయి మీద రాయి లేకుండా 3 సార్లు కొల్చబడిందంటే ఆ మందిరం గురించి ప్రవచనం కాదండి. నీ గర్భంలో నుంచి, అంటే దావీదు యొక్క గర్భం నుంచి వచ్చింది ఎవరంటే, దావీదు గోత్రం నుంచి వచ్చింది ఎవరంటే యూదా గోత్రపు సింహము, ద లైన్ ఆఫ్ జుడా, ద సన్ ఆఫ్ గాడ్. హీస్ గాడ్, ట్రూలీ గాడ్, రియల్ గాడ్, గ్రేట్ గాడ్. You never accepted any circumstance. He was a God. ఆయన దేవుడు, దేవుని కుమారుడు, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన ప్రవక్త, ఆయన యూదా గోత్రపు సింహమైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆ చేతి సహాయం లేనటువంటి ఆయన వచ్చేసి రాజ్యాన్ని స్థాపించాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడింది. ఇక్కడ అందరూ అనేలకు చాలామంది పైన 120 మంది ఆ 12వ అపోస్తులను లెక్కించడానికి కూర్చున్నారు. ఆ 120 మంది మీదకి వచ్చారని చెప్పేసి పెంతెకొస్తు అబద్ధ బోధ చేస్తున్నారు. తప్పు. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతా నేను మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిపై ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండు. అందరూ అంటే ఇక్కడ 12 మందే. ఏ 12 మందికి అయితే వాగ్దానం చేయబడిందో అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనంలో ఆయన వారిని కలుసుకుని, ఆయన అంటే యేసుక్రీస్తు వారు వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానం ఏంటంటే ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన స్థాపించబోయేటువంటి సంఘములో చేర్చబడటానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయమున ఆ 12 మందిపై పరిశుద్ధాత్మలోను అగ్నిలోను వారి బాప్తిసం పొందారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆవహించి లేక పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వారై ఆత్మ అంటే పరిశుద్ధాత్మను వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడారు. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జన్మలో నుంచి భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దం కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషులు తన స్వభాషతో వారు మాట్లాడడం విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? వారిలో మనలో ప్రతివాడును తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. ఇదేమి? పార్థీలు, మాదీలు, ఎలామీలు, మెసొపొతమియా, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పురుంగియా, పంపూలియా, ఐగుప్తు అనే దేశములందరూ వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో వారు కాపురం ఉన్నవారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, కేత్రీయులు, అరబీలు మొదలకు మనందరము మన భాషలో దేవుని గొప్ప కార్యం గురించి వింటున్నామని చెప్పుకోండి. అందరూ విభ్రాంతి నుండి ఎత్తి తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకరు చెప్పుకొని, కొందరైతే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసింది. 14వ వచనం.
అయితే పేతురు ఆ పదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి ఆలకించుడి, చెవియొగ్గి నా మాట వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు. ఎవరండి? పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి ఈ 12 మంది మత్తులు కారు. యూదులకు ఉన్నటువంటి గొప్ప ఆచారం ఏంటంటే, అక్కడ అంటున్నాడు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. ప్రొద్దు పొడిచి అంటే ఒక జామ ఈక్వల్ టు 3 గంటలండి. ప్రొద్దు పొడిచి జామ అంటే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము. యూదులకు ఉన్నటువంటి ఒక గొప్ప అలవాటు ఏంటయ్యా అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మొదటి జాములు అంటే 6 నుంచి 9 గంటల మధ్యలో ద్రాక్షారసం వాళ్ళు తాగరు. ఎందుకంటే జీవముగల దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి వారు చాలామంది ఈ నియమానికి లోబడి జీవిస్తూ ఉంటారు. అందుకోసమే పేతురు వారి యొక్క స్థితిగతులు తెలుసు కనుక, మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతులు ఇదే. ఏమనగా, అంచె దినముల్లో నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులు దర్శనము కలుగును. మీ వృద్ధులు కళ్ళగందురు. ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించెదరు కనుక ప్రవచించెదరు అనేటువంటి లేఖనము అపోస్తుల 12 మందిపై పరిశుద్ధాత్ముడు ఆవహించడం ద్వారా, లేక పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా వారు అన్య భాషల్లో మాట్లాడితే, అక్కడికి వచ్చినటువంటి 17 దేశపు వారికి వారి స్వభాషలో అర్థమైంది. నేడు పెంతుకొస్తారు, ఏదేదో మాట్లాడుతున్నారు, అనుకుని మాట్లాడుతున్నారు. నిజంగా అక్కడ నేను సుమారు నా జీవితంలో 12 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు, అంటే 14 సంవత్సరాలు నేను పెంతుకొస్తూ అనుబంధంలో పెరిగాను ప్రియులారా. ఎన్నడూ ఆ పరిశుద్ధాత్మ యొక్క భాషలు నాకు అర్థం కాలేదు. నేను భౌతిక సంబంధంగా దాదాపు 20 సంవత్సరాలు నేను చదువులు చదివాను. ఇంగ్లీషు, హిందీ, తెలుగు అద్భుతంగా మాట్లాడగలను, వినగలను. కానీ నాకే ఆ భాష అర్థం కాలేదు. మా అయ్యగారిని అడిగితే, ఇది దేవదూతల భాష అన్నాడు. ఏంటది? ఏంటేంటో మాట్లాడుతున్నారు. విడిదిక్కు అంటాడు ఒక ఆయన. ఏంది విడిదిక్కు అంటే? విడుదల పొందాలంట సాతాను. అసలు స్వస్థావరం ఉందా నీకు? భ్రమింపజేశాడు. పెంతుకొస్తులందరూ కూడా నరకానికి పాత్రయ్యేటువంటి అవకాశం ఉంది ప్రియులారా. అందుకొరకు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. పెంతుకొస్తు అనేది పండగే కానీ సంఘం కాదు. క్రీస్తు ప్రభుని కలిగి ఉండండి. క్రీస్తు ప్రభు యొక్క సంఘంలోకి రండి. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశాడు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ఒక ద్వారములు దీనెట్ట నిలవనేరవని నీతో నిత్యముగా చెప్పుచున్నానని చెప్పాడండి. పరలోకము రాజ్యము యొక్క తాళపు నీకు ఇచ్చేదాన్ని పేతురుతో వాగ్దానం చేశాడు. నువ్వు భూమి మీద దేని బంధించువు అది బంధించబడుతుంది, భూమి మీద దేని విప్పుదువు అది భూమి మీద విప్పబడుతుంది అని చెప్పేసి పేతురుతో వాగ్దానం చేశాడు. ఏంటయ్యా ఆ పరలోకపు తాళపు అంటే దేవుని వాక్యము. ఏంటయ్యా ఆయన విప్పిందంటే దేవుని వాక్యాన్ని యూదుల మధ్య ప్రకటించినప్పుడు ఇంచుమించు ఒక్క దినమందే 3000 మంది బాప్తీసం పొందారు. 3012 మంది క్రీస్తు యొక్క సంఘంలోకి చేర్చబడ్డారంటే ఎంత గొప్ప సంఘం ఆలోచన చేయండి. అంత మాత్రమే కాదు ప్రియులారా, అపోస్తల కార్యములు 20:28 దేవుడు పుట్టినోట్లో ప్రభు అని ఉంది. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా నియమించినో ఆ యావత్ మందను గుచ్చి మిమ్ముని గుచ్చి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైనటువంటి తోడేళ్ళు మందలో ప్రవేశిస్తాయి. అవి మందను క్షమించవు, ఈడ్చుకొని పోతాయి. తోడేళ్ళ యొక్క మనస్తత్వం కలిగినటువంటి వాడు 606వ సంవత్సరంలో బోనిఫేస్ II అనేటువంటి వాడు క్రీస్తు సంఘంలోంచి బయటకు వచ్చి అపవాది సాంగత్యాన్ని చేసి రోమ్ నగరంలో రోమన్ కేథోలిక్ సంఘం అని పెట్టాడు. వాళ్ళు చెప్పుకుంటారు తల్లి సంఘం అని, కానీ నాశనానికి పోయే సంఘం అది. ఆ సంఘం యొక్క కట్టుబాట్లు విగ్రహారాధన చేస్తూ జీవముల దేవుడైనటువంటి యెహోవా ఆకాశం అందు కానీ భూమి అందు కానీ భూమికి నేల యందు కానీ ఏ రూపమును చేసుకునకూడదు, మరి నేను రోషము గల దేవుడిని చెప్పినప్పటికీ కూడా వారు వినకుండా క్రీస్తు ప్రభు యొక్క సంఘం యొక్క ఆధిక్యతను మరిచి దేవుని కొరకు జీవించాల్సినటువంటి వారు దేవుని విడిచి ఇష్టానుసారంగా దేవుని నుండి దూరం అయిపోయారు ప్రియులరా. నేనేం తెలియజేస్తున్నానంటే మీకు, జగత్తు పునాది వేయబడకుంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు సంకల్పించి క్రీస్తు యొక్క రక్తము చేత ఏర్పాటు చేయబడి పరిశుద్ధాత్మ దానికి ఒక సంచకరుగా ఉంచి ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో జీవిస్తారో వారికి ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ నింటులు వారిలో ఉంటూ వారితో ఉంటూ
వారు చేసేటువంటి ప్రతి పాపాన్ని కూడా గద్దిస్తూ ఆ పరిశుద్ధాత్ముడు నిత్యము కూడా పరిశుద్ధపరుస్తున్నాడంటే వారి యొక్క ఆ ప్లాన్ ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఉన్నాను, 2014లో వరంగల్ క్రాస్ రోడ్లో ఇల్లు కొనుక్కోవాలని నా స్నేహితుడు, నా కొలీగ్ అన్నట్టు, నాకంటే చిన్నోడు చాలా, 2002 నేను, 2008 బ్యాచ్ ఆయన, 2012 బ్యాచ్ ఆయన. ఇల్లు కొంటే నేను కూడా ఆయన ఆధారం చేసుకొని ఇల్లు తీసుకున్నాను. ఆ ఇల్లు పూర్తి అవడానికి జనవరి 20వ తారీఖు నేను అడ్వాన్స్ కట్టి లోన్ ప్రాసెస్ చేస్తే వాడు కట్టి ఇవ్వటానికి నాకు నవంబర్ పట్టింది. నవంబరు 24న నేను గృహప్రవేశం చేసుకున్నాను. ఆ రోజుల్లో చాలా తక్కువ జీతం, 21 లక్షలు లోన్ ఇచ్చారు. అందులో 1,02,000 ఇన్సూరెన్స్ చేశారు, 20 లక్షలు లోన్ ఇచ్చారు. కానీ 30 లక్షలు అయింది ఆ రోజుల్లోనే. పైన దేవుడు ఇచ్చిన సహాయాన్ని బట్టి నేను కట్టుకోగలిగాను. ఆ తర్వాత 2016లో మరలా చర్చ్ కట్టుకున్నాను. 2017లో 5 కట్టుకున్నాను. 2018లో పెంట్ హౌస్ చేశాను. అంటే సంవత్సరం డబ్బులు ఉన్నప్పుడల్లా వేసుకుంటూ వచ్చాను. ఈ రోజుకి పూర్తి కాలేదు. కారణం ఏంటంటే నా బిడ్డలు చదువుకొచ్చారు. వాళ్ళు చదువులకి పైసలు పెట్టలేక, ఈ లోన్లు కట్టుకోలేక తెపాల బోల్తా పడిపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఇల్లు పూర్తి చేయలేకపోయాను. అది దేవుని యొక్క ఆలోచన. ఈరోజు దాదాపు ఒక 10 రోజుల నుంచి రోజు కొంచెం చేసుకుంటూ లోపల వర్క్ అంతా అయిపోతుంది, బయట ఎలివేషన్ వర్క్ ఉంది. ఇది ఇలానే ఉంది. మరొక సంఘాన్ని, చర్చిని శాంతినగర్లో కొనటం జరిగింది. నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే ప్రతి మనిషిపై దేవునికి ఒక ప్రణాళిక ఉంది. గుట్లబాదర్లో స్థానిక సంఘంపై, శ్రీరామనగర్లో స్థానిక సంఘంపై, శాంతినగర్లో ఉన్న స్థానిక సంఘంపై, మరి ఇదిలాపురంలో సంఘంపై, కొత్తగూడెంలో ఉన్నటువంటి క్రిస్తు సంఘంపై, లేకపోతే వెంకటగిరికి దగ్గర ఇప్పుడే స్థలం ఒకటి సోదరులు ఇచ్చారు, అక్కడ బోర్ వేయించాలని ప్లాన్ చేస్తున్నాము. బ్రదర్ ఏమో తిరుపతి వెళ్ళాడు, మరి ఆయన వచ్చిన తర్వాత ఆ పని చేస్తాము. అంత మాత్రమే కాదు ప్రియులరా, మరి చింతగుర్తిలో, రఘునాథపాలెంలో, గొల్లగూడెంలో, ఈ మధ్య రీసెంట్గా కేసీఆర్ టవర్స్లో కూడా క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని. ఎందుకు ఇంత ప్రయాసానంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనేటువంటి విషయాన్ని అంటే ఆలోచన చేశారా? ఎందుకు ఈ విషయం చెప్పాను? దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఎవరిని ఎప్పుడు ప్రభు యొక్క సంఘంలోకి తీసుకువెళ్ళాలో, ఎవరిని ఎప్పుడు ప్రభు యొక్క రాజ్య సువార్త కొరకు వినియోగించుకోవాలో ఆయనకి మాత్రమే తెలుసును. నీవు, నేను, చివరికి యేసుక్రీస్తు వారు కూడా నిమిత్త మాత్రము. ఆ తండ్రి దేవుడు చెప్పినటువంటి ప్రకారమే యేసుక్రీస్తు వారు చేసి, ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, తండ్రి భూమి మీద నువ్వు చెప్పినవన్నీ చేసి నీ చిత్తాన్ని నెరవేర్చానని చెప్పేసి అన్నప్పుడు భలా నమ్మకమైన దాసుడు అని యేసుక్రీస్తు అని పొగిడాడు. పొగటమే కాదు, ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో సమస్త అధికారము కంటేను, ఆధిపత్యం కంటేను, శక్తి కంటేను, పైన అన్ని నామముల కంటేను యేసుక్రీస్తు నామాన్ని హెచ్చుగా చేశాడు. అన్ని నామాలను ఆయన కాళ్ళ కింద ఉంచేశాడు. ఆ గొప్ప నామాన్ని కలిగి ఉన్నాం ప్రియులరా. 21-22 వచనాల్లో అక్కడ అంటాడు కదా, ఆ సంఘము ఆయన శరీరం, సమస్తమును సంపూర్ణము నింపుచున్న సంపూర్ణ దేవుని అన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఎఫెసీయుల పత్రిక అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో ఎవరి వలన రక్షణ లేదు, ఈ నామంలోనే రక్షణ పొందాలని చెప్పేసి అన్నాడు. ఎందుకని? తన జీవితం ద్వారా 33.5 సంవత్సరాలు తను జీవించిన జీవితంలో ఏ పాపము లేనటువంటి పాపరహితుడిగా యేసుక్రీస్తు వారి జీవించడం మాత్రమే కాదు, కానీ ఆయన ఏం చెప్తున్నాడయ్యా అంటే తన యొక్క చిత్తాన్ని నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను అని చెప్తున్నాడు అని అంటే ఎంత గొప్ప ప్రేమమయుడు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఆ ప్రేమ కలిగినటువంటి ప్రభుని మనం విడిచి ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో జాగ్రత్త. క్రీస్తు యొక్క ప్రేమను కానీ ఆయన త్యాగం కానీ అర్థం చేసుకోకుండా మీరు ఈ భూమి మీద ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని క్షమించడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకు క్షమించడు అని అంటే ఆకాశమందున్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ అవి ప్రభుత్వాలు అయినప్పటికీ, అవి రాజ్యాలైనప్పటికీ, అధికారాలైనప్పటికీ సమస్తమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడ్డాయి అనే విషయాన్ని దేవుడు తెలియచేస్తున్నప్పుడు ఆయన సృష్టికర్త కాడా యేసుక్రీస్తు వారు? ఆయన పుట్టుకుందని, ఆయన చావు ఉందని, ఆయన దేవుడు కుమారుడని, దేవుడు కాడని నానా రకాలుగా క్రీస్తు సంఘ సభ్యులు బోధ చేస్తుంటే కడుపంతా రగిలిపోయి, ఒరే పిచ్చోళ్ళారా,
మీరు క్రీస్తు సంఘ బోధకులే, సత్యాన్ని ప్రకటించేవారే, ఒకవేళ యేసుక్రీస్తు వారు దేవుడు కాడు అని మీరు అన్నట్లయితే మీరు మీ పాపంలోనే చనిపోతారు, ఇకనైనా మారుమనసు పొందండి అని యూట్యూబ్ల ద్వారా మెసేజ్ ద్వారా చెప్తూ వారిని ధైర్యపరుస్తూ ఉంటే, వాళ్ళని సమాధానపరుస్తూ ఉంటే, వారి మనసు కొరకు మార్పు కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటే అపవాది వారికి అర్థం కానికుండా ఆ ముసుగులోనే ఉంచి దేవుని దూరపరుస్తూ ఉన్నారు. ప్రియులరా, నేను ఎందుకు ఇంత వేదనతో చెప్తున్నానంటే ప్రియులరా, క్రీస్తు యొక్క త్యాగము, క్రీస్తు యొక్క దేవత్వము, క్రీస్తు ప్రభు దేవుడై ఉన్న సంగతి, ఆయన దేవుడు అయ్యి ఉన్నాడని, పరలోకంలో దేవుడితో సమానంగా ఉన్నాడని, వాక్యమైనటువంటి వాడిగా ఉన్నాడని, ఆ వాక్యమైనటువంటి దేవుడే యోహాను సువార్త 1:1-2 ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము వారిని నడిపిస్తూ ఉంది. ఎవరా జీవము, ఎవరా వాక్యము? 14 ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఏ వాక్యము? యేసుక్రీస్తు వారు 2022 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించాడండి. ఆయన పుట్టుకుని బట్టే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని విభజించబడింది. ఇది మీరు నమ్మినా నమ్మపోయినా యావత్ ప్రపంచం మొత్తం కూడా యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని బట్టి, పుట్టుకుని బట్టి ఇది జరుగుతూ ఉందంటే ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చారు చూడండి, ఆయన చేసిన త్యాగం. ఇక్కడ అంటున్నారు దావీదు గారు, క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం కులిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపిన. ఎవరు లేపారంట? యేసుక్రీస్తు స్వతగా లేగలేదండి, తండ్రి లేపాడు. దీనికి మేమందరం సాక్ష్యం అంటున్నారు ఇక్కడ 12 మంది అపోస్తులు. కాగా ఆయన దేవుడి కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానము తండ్రి వల్ల పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించుచున్నాడు. దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు, అయితే అతను ఇట్లుచున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ప్రభు అంటే పాలకుడు, ప్రభువు నా ప్రభుతో చెప్పాను. చూసారా, తండ్రి అయిన దేవుడు ప్రభువే, యేసుక్రీస్తు వారు కూడా ప్రభువే. తండ్రి అయిన దేవుడు పరలోకంలో వసింపరాంతేశ్వరం ఉంటూ ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలనిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి కుడి పార్శ్వన కూర్చొని క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ పరిపాలన చేస్తూ ఉన్నాడు. 36 మీరు శిల వేసిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇజ్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పేసి అన్నాడు. ఎవరయ్యా దావీదు తాళపు చెవి అంటే? యేసుక్రీస్తు వారండి. దావీదు తాళపు చెవి యేసుక్రీస్తు వారు దేవుని వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారిని పేతురు గారు పెంతెకొస్తు పండగ దినాన వారందరికీ ప్రకటించినప్పుడు వారి ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కలమపుస్తులను అడగ్గా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మల వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అంటే అన్యులైనటువంటి మనందరికీ కూడా చెందుతుందని ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందులని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఎంతమంది అండి? 3000 మంది. క్రీస్తు ప్రభు యొక్క సంఘము స్థాపించబడి దినమున 3000 మంది బాప్తీసం పొందారు. అలానే తండ్రి అయిన దేవుడి ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడిన దినమున 3000 మంది చనిపోయారు పిల్లరా. ఎందుకనంటే అవిధేయులైనటువంటి వారిని చంపేశాడు దేవుడు. ఎవరిని కరుణించునో వారిని కరుణించును, ఎవరిపై దయ చూపుతుందో వారిని దయ చూపుతున్నన్నాడు. దేవుడు 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 నా పిల్లలని ఎంతో ప్రేమించినటువంటి ఇశ్రాయేలు యొక్క అవిధేయత బంగారు దూడను చేసుకొని జీవించటము, కోపం వచ్చినటువంటి దేవుడు వారిని నాశనం చేసి పడేశాడు. నేనేం చెప్తున్నానంటే ప్రియులరా, దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోబడదాము, దేవుని కొరకు జీవిద్దాము, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద ఎదుగుదాము. అప్పుడు నీవు నేను మనమందరం కూడా మరి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమను బట్టి జీవించడానికి అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఎందుకు ఈ ప్రయాస? క్రీస్తు ప్రేమించున్నటువంటి ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే యేసుక్రీస్తు వారే దానిపై సర్వాధికారిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులరా, అక్కడ క్రీస్తు యొక్క స్థితిని గురించి తెలియజేస్తున్నాడు. ఆయన ఏంటంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు అనేటువంటి విషయాన్ని. ఒకసారి మన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలోకి రండి.
ప్రకటన 3వ అధ్యాయము ఇక్కడ దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయువుడును ఎవడను తీయలేకుండా వేయువాడనైనా సత్యస్వరూప్యగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఎవరండి ఈయన? యేసుక్రీస్తు వారి యొక్క స్థితి ఏంటి? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. 3వ అధ్యాయం 14వ వచనంలో లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయము, ఆమెను అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఈయన నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు. అయితే ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము పొందినటువంటి అభినందన లేక వీరి క్రియలు యేసుక్రీస్తు వారు ఎరుగుతాడు అనేటువంటి విషయాన్ని 3వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైన యుండిను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగునను లేదు. ఇదిగో తలుపును ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును తీసివేయనేరడు. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము పొందినటువంటి అభినందన వారి క్రియలను ఎరుగుతాననే విషయాన్ని చెప్పాడు. శక్తి కొంచెమే. ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్నటువంటి వారు బలహీనులు, దరిద్రులు, కానీ ప్రేమ విషయంలో వారిని మించిన వారు లేరు. ఉదాహరణకి ఆ కొరింథీయుల రాసిన మొదటి పత్రికలోకి రండి. కొరింథీయుల రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే 1వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటాడంటే, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిన జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ దరిద్రుని పిలిచాడు, కొంచెం శక్తి కలిగిన వారిని పిలిచాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వచన భాగంలోకి వెళ్దాం. క్షమించాలి, మార్క్స్ వార్త అండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించాను. ఇక్కడ సందర్భం మీకు తెలుసు ప్రియులరా. బెతానియాలో కుష్ఠరోగైన సీమోని ఇంట యేసుక్రీస్తు వారు భోజనం చేయటానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగినటువంటి జటమాంస అత్తరుబుడ్డి తీసుకొచ్చి అత్తరుబుడ్డి పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పూసెను. అయితే కొందరు కోప్పడి, ఈ అత్తరు ఇలాగూ నష్టపరచునేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ విలువ కలది, అంటే సుమారు 160 రూపాయల కంటే ఎక్కువ. ఆ రోజుల్లో 160 రూపాయల కంటే ఎక్కువ అంటే చూడండి ఎంత కాస్ట్యో. బీదలకు ఇవ్వచ్చును కదా అని చెప్పి ఆమె గురించి సనుక్కోండి. అందుకు యేసు వారి హృదయాలోచనలు ఎరిగి, ఈమె జోలికి పోకుండా ఉండండి, ఈమె ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యం చేసును. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడు వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరం ముందుగా అభిషేకించింది. చూడండి ఎంత గొప్ప ఆలోచన కలిగిన ప్రభు అండి. 160 రూపాయల సెంటుని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి తలపై భూషణం చేసి ఆయన అభిషేకించిందంటే ఆమె ఎంత గొప్పది. అందుకోసమే వాక్యాన్ని గైకొన్నారండి. ఈ యొక్క ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము వాక్యాన్ని గైకొన్నారు. వాక్యాన్ని గైకొనటం మాత్రమే కాదు, క్రీస్తు నామమును ఎరుగునని లేదు, క్రీస్తు నామం మాకు తెలుసు అని చెప్పేసి అన్నారు. వాక్యమును గైకొన్నారు అనడానికి యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం ఒకసారి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మీకు తెలుసు కదా. 14వ అధ్యాయంగానే మీ హృదయాన్ని కలవరపడనీకుడి, నేనే మార్గమును సత్యమును జీవము. ఈ మాటలు గుర్తుండాలి ప్రియులారు. ఇప్పుడు కూడా 14వ అధ్యాయము 23వ వచన భాగం ఏమంటాడంటే, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎల్లవాడు నా మాటలు గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రియే. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఆయన సొంత మాటలు కావంట, తండ్రి దేవుడు పంపించిన మాటలే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము పొందినటువంటి గొప్ప అభినందన గురించి, వారి క్రియల గురించి యేసుక్రీస్తు వారు ఎరిగి, శక్తి కొంచెమైనను వారు చాలా బలవంతులు. ఎందుకంటే వారు దేవుని వాక్యమైనటువంటి యేసుక్రీస్తుని అంగీకరించారు, ఆ వాక్యాన్ని గైకొన్నారు. అందుకోసమే క్రీస్తు నామమును ఎరిగినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 10వ వచనము, 3వ అధ్యాయం 10వ వచనము. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులు శోధింపబట్టుకు లోకమంతల మీద రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. చూడండి, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘంను ఏ రీతిగా కాపాడుతానంటున్నాడు.
ఓర్పు విషయంలో వాక్యమును గైకొన్నారు. అంత మాత్రమే కాదు, రెండో పాయింట్గా క్రీస్తు ప్రభువు ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘాన్ని ప్రేమించేటువంటి విధానాన్ని ఈనాడు ఉన్నటువంటి అన్ని సంఘాల వాళ్ళు తెలుసుకోవాలనేటువంటిది ఆయన కోరిక. ఇతర సంఘాలు తెలుసుకున్నట్లు. నెంబర్ 1, 3వ అధ్యాయం 8వ వచనంలో మనం ఏం చూసాము? తలుపు తీసియుందును అని అంటున్నాడు. ఆ తలుపు తీసినప్పుడు ఎవరు కూడా తలుపుని వేయలేరు. తలుపు అంటే ప్రియులరా, భౌతిక సమయం తలుపుల గురించి మాట్లాడలేదు ఆయన. భౌతిక సమయం తలుపు తీస్తే ఎవరో ఒకరు వేస్తారు. కానీ దేవుని యొక్క వాక్యము తెరిచినప్పుడు దాన్ని ఎవరు ముయ్యగలరు? దేవుడు తప్ప. ఇప్పుడు నేను ఒక ప్రాంతానికి సుమారు 12 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. అక్కడ ఒకే ఒక సంఘము, ఒకే ఒక ఆమె క్రీస్తు సంఘంలో చేర్చబడింది. ఎంతోమంది వింటున్నారు, కానీ క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తను వింటున్నప్పటికీ కూడా మార్పు చెందడానికి వారి హృదయాలు కఠినమైపోయాయి. ఒక సోదరుడు అన్నాడు కదా, లేదండి అక్కడ దేవుడు ద్వారాలు తెరవట్లేదు, మీరు అక్కడి నుంచి మానేస్తే బాగుందంటే మనసు ఒప్పక నా రక్త సంబంధులు నశించిపోతున్నారు. గొల్లగూడెం అండి చెప్పేది, గొల్లగూడెం క్రీస్తు సంఘాన్ని జనవరి నుంచి మన ప్రియులు మోహన్ రావు గారికి అప్పగించాను. ఆయన పోరాడుతున్నాడు, ఆయన చెప్తున్నాడు. పోయిన ఆదివారం అయితే నేను వెళ్ళి 60 యాప్ మైకు పెట్టి పైన 2 గొట్టాలు కట్టి వర్షం వస్తున్న వారి కాగితాలు కట్టి ఎంత కష్టపడ్డానో సోదరుడు వాక్యం చెప్తూనే ఉన్నాడు. చెప్పేసి నేను అమ్మటి ఏలాపురం వచ్చేసాను. ఇంతగా ప్రయాసపడటం యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ సంఘం కట్టుకోవడానికి వాస్తవంగా దేవుడు మొదట్లో అనుమతించలేదు, కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బిడ్డల యొక్క హృదయాల్లో కొంచెం చలనం వచ్చింది. సోదరులు చాలా నేర్పంతో వాక్యం చెప్తా ఉన్నాడు. ఆయనకు తోడుగా మరి మన ఫనీ అక్కడ వెళ్తున్నాడు. అంత మాత్రమే కాదు, అప్పుడప్పుడు మన ఈ మధ్య ఫనీకి జనం తగిలితే ఆయన వెళ్ళలేకపోతే మదార్ గారిని పంపించాను. నేను వెళ్తున్నాను, ఎందుకనంటే అక్కడ ఎలాగైనా సరే క్రీస్తు ప్రభు యొక్క సంఘం కట్టాలని. అక్కడ ఉన్నటువంటి వారిలో కొంచెమే విశ్వాసం ఉంది, కొంచెమే సోదరు లక్ష్మణ్ ఆమెకి కొంచెమే విశ్వాసం ఉంది. అప్పుడప్పుడు చెప్పకుండా ఆదివారం ఊళ్ళకి వెళ్తుంటే నేను అరిశాను, నాకున్నటువంటి వారితో ఉన్నటువంటి రిలేషన్ బట్టి. అమ్మ చెప్పేలురా, అయ్యగారు వచ్చి రోడ్డు మీద పెట్టుకుంటున్నారు, ఎంత పాపమో తెలుసా, నీ కుటుంబం దీవించబడదని చెప్పాను. వాళ్ళ పెద్ద కుమారుని విజయవాడ జాకనీలు పంపించా, చిన్నపిల్లల్ని తిరువురులో అప్పన్ స్కూల్ చదివించాము. కానీ ఆ పిల్లలకు చదువు అవ్వలేదు, పనులు చేసుకున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, తల్లిని ఇంట్లో పెట్టి చూసుకుంటున్నారు. నేనేమన్నానంటే ఇంత మేలు చేసిన దేవుడికి ఆ పిల్లలు లోబట్టలేదు. తల్లితో పాటు కొంతమంది కూర్చుంటున్నారు. నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఏంటి వీళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం అంటే దేవుడు అంటే భయం లేదు. కానీ ఫిలదెల్ఫియా సంఘము వారిని ఇక్కడ చూస్తున్నట్టే శక్తి కొంచెమే, కానీ వారు నేర్చుకున్నటువంటి వాక్యము, ఆ వాక్యం కొరకు నిలబడిన విధానము, తనే దేవుడు వారిని దీవిస్తున్నటువంటిది. యేసుక్రీస్తు వారిని ఎరిగి ఉండి యేసుక్రీస్తు వారి కొరకు వాక్యాన్ని గైకుంటూ వారు జీవిస్తున్న విధానాన్ని బట్టి క్రీస్తు ప్రభు అత్యధికంగా ప్రేమించి ఉన్న సంఘముగా ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము చెప్పబడిందంటే, మరి నేడు ఉన్నటువంటి మన సంఘాలు ఎందుకు అలా చేయలేకపోతున్నాం? లోపము సేవకులదా లేక సంఘస్థులదా, లేక చెప్పే విషయంలో ఏమైనా మార్పులు చేయాలా అనే విషయాన్ని మనం ఆలోచించేయాలి. ప్రియులారా, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా ఆ క్రీస్తు ప్రభువుని గురించినటువంటి రాజ్య సువార్త మీద ఎక్కువ కేంద్రీకరిస్తాను. విశ్వాసము, మారు మనసు, పాపక్షమాపణ, ఒప్పుకోలు, తర్వాత బాప్తిస్మ, వీటి మీద ఎక్కువ ఎంత లోతుకి వెళ్ళి చెప్తానంటే వాటి వలన చాలామంది దేవుని వైపు తిరిగారు. మరి మే నెల జూన్ నెల మొత్తం నేను ఎక్కువ పనిచేయలేకపోయాను సంఘాల్లో, నాకున్నటువంటి ఉద్యోగ ధర్మాన్ని బట్టి. కేవలము 18 మంది, ఇప్పటివరకు 18-19 మంది బాప్తిసాలు పొందారు. నా లక్ష్యం 100, ఇంకొన్నది 6 నెలలే. ఖచ్చితంగా అరైజ్, అవేక్, స్టాప్ నాట్ వెన్ ద గోల్ ఈజ్ రీచ్డ్. నా ప్రభు సంఘం కొరకు ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అహర్నిశలు పని చేస్తున్నాను. నా పని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నా అనే పని ఎందుకన్నా అంటే నా కష్టాన్ని దేవుడు చూశాడు. ఈనాడు జహీర్పురాలో ఉన్నటువంటి సంఘం కావచ్చు, మరి లేకపోతే శ్రీరామ్నగర్లో ఉన్న సంఘం కావచ్చు, లేకపోతే గుట్లబాదలో ఉన్నటువంటి సంఘము, లేకపోతే శాంతినగర్లో ఉన్న సంఘము, ఈదలాపూర్లో ఉన్న సంఘము సంఖ్యలో నాణ్యతలు ఎదుగుతూ ఉందంటే దానికి కారణము దేవుడు నాపై ఉంచినటువంటి ఆ ప్రణాళిక. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, నీ సహోదరులతో బోధ ప్రకటించడానికి సామర్థ్యము, నమ్మకం గల పనివారి కొరకు వెతకమని చెప్పేసి అన్నాడు. నన్ను దేవుడు ఎంచుకున్నాడని నేను తలస్తూ పనిచేస్తున్నాను. నా శక్తికి మించి నా అనారోగ్యాలు సైతం పక్కన పెట్టి దేవుని కొరకు పనిచేయటం అనేది, దేవుడు మనం దీవించడా? దేవుడు మన ప్రార్థనలు ఆలకించడా? మార్చి 1వ తారీఖున శ్రీరామ్నగర్లో ఉన్నటువంటి సంఘము కొనుగోలు చేశాము. ఇప్పటి వరకు ఒక 4.5 లక్షలే, 5 లక్షలే కట్టగలిగాము మనము.
వారు ఒక 5 లక్షలు ఇచ్చారు, ఇంకొంత బ్యాలెన్స్ ఉందని కట్టేపిచ్చి రాపించుకుందామంటే మరి ఇవ్వలేనటువంటి పరిస్థితులు మనం ఉంటున్నామంటే ఎంత అక్కడ ఉన్నటువంటి ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘాన్ని క్రీస్తు ప్రభు ప్రేమించిన సంఘంగా పిలిచాడు. మరి శ్రీరామనగర్లో ఉన్నటువంటి సంఘం కావచ్చు, శ్రీరామనగర్ సంఘం అంటే అద్భుతంగా నా సొంతగా నేను కట్టుకున్నా, దాని గురించి వరీ లేదు. ఉట్లబా సంఘం నా సొంతంగా కట్టుకున్నాను. మరి ఈనాడు ఉన్నటువంటి సంఘ సభ్యులతోటి శాంతినగర్లో సంఘం కట్టబడదామంటే ఎవరు ముందుకు రావట్లేదు. వచ్చేవాళ్ళు కొంత వారి సామర్థ్యం ఇస్తున్నారు. వాస్తవమే మనకు భారమైనటువంటిదే, కానీ దేవునికి భారమైందా? దేవుడు తలుచుకుంటే దాన్ని తీసుకొచ్చి ఇలా కూర్చోబెడతాడు అంతే. కాబట్టి మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ప్రియులరా, ఆనాడు ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాటలను బట్టి ఆ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాన్ని కలిగినటువంటి ప్రేమించుచున్న సంఘం అని దేవుని చేత పిలబడిన సంఘము యేసుక్రీస్తుని ఎలా ప్రేమించిందంటే ప్రియులరా, తలుపు తీసి ఉంచుదును, ఎవరును తీయనేరడని. సాతాను సమాజం వారి చేత వీరి పాదములకు నమస్కారం చేయనట్లు కొంతకాలం శోధన వచ్చిందండి. 3:10 చూడండి. నీవు నా మీద ఓర్పు విషయమే వాక్యము గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. శోధన కాలంలో కాపాడుతానన్నాడు. అంత మాత్రమే కాదు, మరి మనల్ని కాపాడట్లేదా? మరణకరమైన స్థితిలోంచి లేవనెత్తాడు నా కొడుకుని. మరణకరమైనటువంటి స్థితిలోంచి విజయలక్ష్మి కుటుంబాన్ని లేవనెత్తాడు. మరి దేవునిపై ఏమాత్రం నిస్వార్థముగా జీవించేటువంటి వారు జ్వరం రాని, జబ్బు రాని, ఏదొచ్చినా కానీ వారు నిలబెడతాడు. కానీ చాలామంది అపనమ్మకంతో జీవిస్తున్నారు ప్రియులారా. ఇది చాలా పాపం అనే విషయాన్ని గమనించండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. లోకమంతటి మీద తీర్పు తీర్చని నేను త్వరగా రాబోతున్నాను అని చెప్పేసి అన్నాడు 11వ వచనంలో. ఎవడను నీ కిరీటము అపహరింపనీయుడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, 3వ వచనంలో 3వ పాయింట్గా ఆ క్రీస్తు సంఘము లేక ఫిలదెల్ఫియాలో క్రీస్తు సంఘము చేయవలసింది ఏంటంటే వారు కలిసికట్టుగా వారు పొందినటువంటి విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలి. మనం కూడా అనర్థాలు రాని, ఆపదలు రాని, కుటుంబమే నాశనం అయిపోగాని దేవుని కొరకు ఆ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టినట్లయితే మన కొరకు కిరీటాన్ని అన్నాడు. ఏ కిరీటం అండి? వేంచేడి వివాహ దినమున పెళ్లి కుమారుడికి పెట్టిన కిరీటాన్ని చూడుడని చెప్పిన కిరీటం గురించి మాట్లాడలేదు. ఆ కిరీటం ఎవరంటే పురుషుని పెట్టబడిన కిరీటము స్త్రీ. ఆ పురుషుడి తలపైన స్త్రీని ఉంచాడు. ఆ తల్లే కిరీటం పెట్టింది. అవమానపరచకుండా జీవిస్తే ఆ కుటుంబము చాలా సంతోషంగా పరలోకంలో ఆనందం భూమి మీదే పొందుతుంది ప్రియులారా. అయితే ఆ కిరీటం గురించి చెప్పట్లేదు, కానీ మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను జీవ కిరీటాన్ని ఇస్తానని 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు ప్రకటన గ్రంథము. అయితే ఆ కిరీటం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? ఆ కిరీటాన్ని ఎవరు కూడా అపహరించరు అనేటువంటి విషయాన్ని చెప్తూ నీకు కలిగినటువంటి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉంటున్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘాన్ని ఆనాడు ప్రశ్నించాడు. ఈనాడు ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాల ద్వారా మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. చివరిగా జయించు వారికి ఆయన చేసేటువంటి మేలును చూద్దాం. 12వ వచనంలో, జయించు వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదటి అన్నిటికీ నీ వెలుపులకు పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద రాసేదను. 4వ పాయింట్ అండి, జయించే వారికి ఏం చేస్తారంట? దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నిలబెడతారంట. వి ఆర్ ద పిల్లర్ ఆఫ్ ది టెంపుల్. డూ యు నో? మనమే యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ సంబంధమైన మందిరంలో ఒక పిల్లరు అనేటువంటి విషయాన్ని గమనించండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలారాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు అనేటువంటి విషయాన్ని ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో తెలియజేస్తూ ఉంటాడు ప్రియులారా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలారాయి. హీ ద కార్నర్ స్టోన్, వీఆర్ ఆల్ ద పిల్లర్స్ ఆఫ్ ది టెంపుల్. మనందరం కూడా ఆ దేవాలయానికి మూల స్తంభాలుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. స్తంభంగా చేస్తానంటున్నాడు. నువ్వు స్తంభంగా ఉండటానికి నీ జీవితాన్ని దేవుని కొరకు త్యాగం ఇష్టపడుతున్నావా? ఈ ఉదయకాలంలో దేవుని మాట వింటున్నట్టున్న ప్రియ సహోదరి సహోదరుడా, అందులో నుండి ఇక మీద అన్నిటికీ వెలుగుపోలేవు. దేవుని మందిరంలో ఒక పిల్లర్గా ఉంటే అపవాదిని ముట్టుకోగలరా? దేవుడే నీ అనకుండి నీతో ఉండి నీలో ఉండి పరిశుద్ధాత్మ నిన్ను పరిశుద్ధపరుస్తున్నప్పుడు నిన్ను అపవాది దొంగిలించగలరా? లోకం వైపు చేసపోగలరా?
అందులో నుండి ఇక మీద అన్నిటికీ బయటికి వెళ్ళిపోడు అనే విషయాన్ని వాళ్ళ మీద రాయి 3 పేర్లు ఏంటంటే 3 పేర్లు రాస్తా అన్నాడు. 21వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చూసుకొని చివరిగా ముగించుకుంటాము. నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు ఉన్న దేవుని యొద్ద నుండి దిగొచ్చి చూచితిని. నెంబర్ 1, ఆ సంఘం మీద రాసేటువంటి పేర్లు ఏంటంటే దేవుని పేరు రాస్తాడంట. దేవుని పేరు ఏంటి? క్రీస్తు సంఘము. రెండవది దేవుని పట్టణం పేరు. దేవుని పట్టణం ఏంటి? పరలోకము. యెరూషలేము కాదండి. యెరూషలేము భూమి మీద ఉంది, కానీ అది క్రీస్తు యొక్క రాకల్లో నాశనం అయిపోతుంది. ఆత్మ సంబంధం యెరూషలేము అంటే పరలోకము. మూడవది క్రీస్తు పేరు. వాని మీద 3 పేర్లు రాస్తానన్నారు. మన మీద 3 పేర్లు లేవా? క్రీస్తు సంఘం అని పెట్టుకున్నాము. మన క్రీస్తు సంఘం యొక్క ముఖ్య పట్టణము పరలోకంలో ఉంది. ఆత్మ సమయం యెరూషలేము అని. క్రీస్తు పేరు అంటే క్రైస్తవులను ధరించుకుని ఉన్నాం. ప్రియులారా, ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము దేవుని పేరును కలిగి ఉంది, దేవుని పట్టణాన్ని కలిగి ఉంది, క్రీస్తు ప్రేరును కలిగి ఉంది. మరి ఈనాడు ఉన్నటువంటి మన స్థానిక సంఘాలు ఈ 3 పేర్లు కలిగి ఉండి దేవునిలో జీవించడానికి ఇష్టపడలేదా? అపనమ్మకంతో ఉన్నాయా? శక్తి కొంచెమే, ముగిస్తున్నాను, శక్తి కొంచెమే, కానీ వారి విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. వారి ప్రాణాలు సైతం దేవుని కొరకు ప్రత్యేక ఇష్టపడ్డారు. అందుకొరకే యేసుక్రీస్తు వారు ప్రేమించే సంఘంగా ఆనాడు ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ఉన్నది. మరి నేడు మన సంఘాలు కూడా క్రీస్తు ప్రభు ప్రేమించే సంఘాలుగా ఉన్నాయా? వ్యక్తిగతంగా ఆలోచన చేయండి, సంఘపరంగా ఆలోచన చేయండి, సమాజపరంగా ఆలోచన. మన జీవితం ఏంటి, మనమేంటి, దేవుని కొరకు ఎలా జీవిస్తున్నాము, దేవుని పని కొరకు మనం ఎలా బ్రతుకుతున్నాము అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసి ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం వలె క్రీస్తు ప్రభు ఆ సంఘాన్ని అద్భుతంగా ప్రేమించిన సంఘంగా ఫిలదెల్ఫియా సంఘమును యోహాన్ గారు పద్మాసు దీపంలో ఉండి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి యేసుక్రీస్తు వారు ఆ సంఘాన్ని ఎరిగి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు వారితో ఉన్నాడు, వారిని బలపరిచాడు. వారిని విడకపోవడమే కాదు, వారు భౌతికంగా శక్తి కొంచెమే కానీ విశ్వాసంలోనూ ఆత్మీయతలోనూ చాలా అద్భుతంగా అభివృద్ధి చెందారని వారిని హెచ్చరించి పరలోకానికి వారిని తీసుకువెళ్తానని వాగ్దానం చేసిన దేవుడు నిన్ను నన్ను మన అందరినీ క్రీస్తు ప్రభు సంఘాలు పరి చేసేటువంటి వారందరూ పరలోకానికి తీసుకువెళ్దా? మరొకసారి చెప్తున్నాను ప్రియులారా, ఒకవేళ మీరు మత శాఖల్లో ఉంటే, మనుషుల చేత కట్టబడిన సంఘాలు ఉంటే మీకు రక్షణ లేదు. ఖచ్చితంగా మీరు క్రీస్తుని ధరించుకోండి, క్రైస్తవులుగా మారండి. నేను ఎన్నో సందర్భాలు చెప్తున్నాను. క్రైస్తవులు కారు అనడానికి 2వ అధ్యాయం 47వ వచనము చాలా స్థిరమైనటువంటి వాక్యం. అపొస్తల కార్యములు. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండి, మరియు ప్రభు అంటే యేసుక్రీస్తు వారు రక్షణ పొందుతున్న వారిని అనుదినము ఆయన రక్తమిచ్చిన సంఘంలో క్రీస్తు ప్రభు చేరుస్తున్నాడంటే, ఒకవేళ యేసుక్రీస్తు వారు నిన్ను ఆయన సంఘంలో చేర్చుకోబోతు నువ్వు క్రైస్తవుడివా? క్రీస్తు పేరు ధరించావా? ఆ పరలోక పట్టణం అనేటువంటి దానికి వెళ్ళగలవా? దేవుని పేరు జీవగ్రంథంలో రాయబడింది. నీ పేరు ఆలోచించే ప్రియులారు. ఇకనైనా నువ్వు హృదయాన్ని మార్చుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు వారి దేవుని కుమారుని ఒప్పుకొని ఆయన కట్టినటువంటి రక్తమిచ్చిన సంఘంలో నువ్వు బాప్తిసం పొందినట్లయితే నువ్వు నీ పాపంలోనే ఉన్నావు. నీ పాపంలో మరణిస్తే నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించేయి. కాబట్టి ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియ సహోదరులారా, క్రీస్తు ప్రభు అత్యధికంగా ప్రేమించినటువంటి సంఘమైన ఫిలదెల్ఫియా సంఘం వలె మన సంఘాలన్నీ ఉండాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.